హాయ్ అందరికీ నమస్తే అండి. ఎలా ఉన్నారు? థంబ్‌నెయిల్ చూసి అయితే మీరు వీడియోలోకి వచ్చారు కదా! థంబ్‌నెయిల్ ఏముంది, డబ్బుని పొదుపు చేయడమే కాదు, సమయాన్ని కూడా ఎలా పొదుపు చేసుకుంటారో చూపిస్తాను మీకు. ఈ వీడియోలో అయితే పూర్తిగా చూడండి. వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల నేను ఎంత కష్టపడ్డాను కదండి, దానికి ప్రతిఫలం ఉంటుంది. మీకు సామెత చెప్తానండి, వేసిన బాణం పోయిన కాలం తిరిగి రాదు అంటారు. నిజమే కదా. ఈ రోజుల్లో నేను డబ్బుకి ఎంత వాల్యూ ఇస్తానో టైంకి అంతే వాల్యూ ఇస్తాను. పోగొట్టుకున్న రూపాయిని ఎలా అయినా సంపాదించవచ్చు, కానీ పోయిన కాలాన్ని సంపాదించలేము కదా. ఇంత విలువైన డబ్బుని, కాలాన్ని ఎలా మేనేజ్ చేయగలమో, ఈ 2025లో నేను ఏం సంపాదించాను, ఏం కోల్పోయాను, 2026లో నేను ఏం చేయాలనుకుంటున్నానో, ఎలా మారాలనుకుంటున్నానో మీతో షేర్ చేసుకుంటాను. వీడియో అయితే పూర్తిగా వరకు చూసేయండి ప్లీజ్. ఠాగూర్ మూవీలో సాంగ్ ఉంటుంది కదండి, కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి అని. ఆ సాంగ్లో ఒక పాయింట్ అయితే ఉంటుందండి, ఈ చరిత్రలో మన కోసమే ఒక పేజీ ఉండాలి అని ఉంటుంది కదా. అదైతే నిజమే కదండి. మనం పుట్టాం కదా, ఈ చరిత్రలో మనకంటూ ఒక పేజీ ఖచ్చితంగా ఉండాలి. అంటే మనకు ముందు ఉండాల్సింది క్రమశిక్షణ. ఇప్పుడు అక్క ఇదేంటి క్రమశిక్షణ అంటున్నావు, యూట్యూబ్ వీడియోస్ పెడతానని చెప్పి క్రమశిక్షణ అంటున్నావు అని అనకండి. ఎందుకంటే ఇప్పుడు స్కూల్లో పిల్లోళ్ళలాగా నోటు మీద వేలేసుకుని కూర్చోవాలా అని అంటారేమో. అదేం కాదు. మనం చేసే పని పద్ధతిగా ఇష్టంగా చేసినప్పుడే క్రమశిక్షణ అనేది దాంతోపాటు వచ్చేస్తుంది. అది క్రమశిక్షణ అనేది ఎప్పుడైతే వస్తుందో దాంతోపాటు సక్సెస్ కూడా మన వైపే వస్తుంది అని నేను నమ్ముతున్నాను. ఈ యూట్యూబ్ పుణ్యమా అని నాకు తెలిసినవి మీతో పంచుకుంటున్నాను, తెలియనివి యూట్యూబ్లో చూస్తున్నాను, యూట్యూబ్లో చూసి నేర్చుకుంటున్నాను. నేను చదువుతుందేమో 12వ తరగతి వరకు నేను చదువుకున్నాను. ఎవ్వరి సపోర్ట్ లేకుండా యూట్యూబ్ ఛానల్ చేసుకుంటున్నానండి. జీవితంలో ఏదో ఒక రోజు నన్ను గుర్తించే రోజు ఒకటి వస్తుందని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. ఎందుకంటే యూట్యూబ్లో కష్టపడుతున్నానండి. నాకు ఈ యూట్యూబ్ తెలియని వాళ్ళు అంటే ఎవరు ఉండరు, కానీ మన ఇంటికాడ యూట్యూబ్ తెలియని వాళ్ళు చాలామంది ఉంటారు. అంతెందుకు మా ఇంట్లోనే ఉంటారు. ఒకవేళ నేను ఏదైనా ఫోన్ వచ్చుకుని షూట్ చేసినా సరే, ఏంటి ఈ అమ్మాయి అస్తమానం యూట్యూబ్తో ఫోన్తోనే ఉంటుంది అని అనుకుంటారు. కానీ నేను అక్కడ తీసి చేసి పెట్టేది తెలియదు. కాబట్టి మన ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి. నేను మిషన్ కుడతానండి. ఇప్పుడున్న జనరేషన్లో అయితే అందరికీ ఇంటి దగ్గర మిషన్ ఉంది కాబట్టి దాని నుంచి ఇన్కమ్ అంత రాదు. అప్పుడు నాకు ఇటువంటి ఆలోచన వచ్చింది, తప్పేముంది యూట్యూబ్ చేయడంలో అనుకున్నా. కానీ మధ్యలో వీడియోలు సరిగా పెట్టలేకపోయేదాన్ని. అప్పుడు నాకు అనిపించింది, నాకు ఒక్కదానికి ఉంటే సరిపోదు కదా, ఇంట్లో అందరు ప్రోత్సాహం ఉండాలి అని. సరే అండి, నేనైతే ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను కదా, ఈ సండే అయితే శుభ్రం చేస్తాను, మీకు పెడతాను వీడియో అని. అదైతే కుదిరిందండి, పెట్టాను. ఇంకా మా పాప పడుకుందని ఆ వీడియో పెట్టాను, నేను పోస్ట్ చేశాను. మొత్తం అదంతా క్లీన్ చేస్తానండి. చాలా అంటే చాలా ఆకులు ఉన్నాయి, అవన్నీ తీసి, అవన్నీ ఎండుటాకులే కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ ఉన్నది చలికాలమే కాబట్టి నో ప్రాబ్లం అండి. అవి ఎండిపోని సన్నజాజులు ఎండిపోని అన్నీ తీగలన్నీ లాగేసి అవన్నీ పొయ్యి దగ్గర పెట్టేశాను. అమ్మ చలిమంట వేస్తుంది కదా అని, శీతాకాలం కాబట్టి బాగానే పనికొచ్చాయి. మొత్తం అదంతా క్లీన్ చేస్తానండి, చాలా శుభ్రంగా క్లీన్ చేస్తాను. ప్లీజ్ మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నా యూట్యూబ్ ఛానల్ ఒకసారి చూడండి, లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మీరు చూడడం వల్ల, లైక్ చేయడం వల్ల, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే. సరే, సమయం గురించి మాట్లాడుకుందాం. మనకు ఆరోగ్యం, వయసు ఉన్నప్పుడు మాత్రమే ఏదైనా చేయగలం, సాధించగలం కదండి. అందుకే పెద్దవాళ్ళు అంటారు, దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని. అవునా కదా? అది నిజమే కదండి. మన మధ్యతరగతి కుటుంబాల్లో రెక్కాడదే కానీ డొక్కాడదు. మధ్యతరగతి కుటుంబాల గురించి అమ్మ 1వ తారీఖు మూవీలో ఉంటుంది, ఓ డైలాగ్ ఉంటుందండి. అమ్మ 1వ తారీఖు మూవీలో ఓ డైలాగ్ ఉంటుంది, ఏంటంటే బుర్ర నిండా ఆశలు, ఇంటి నిండా కష్టాలు, పెరిగిన ధరలు, తరగని బాధలు అని ఉంటుంది. ఒక ఇంట్లో ఎంతమంది ఉన్నా అది అంతమంది ఆ ఇంటి యజమానిపై ఆధారపడి కుటుంబం ఎప్పటికీ బ్రతుకు జట్కా బండిలాగే ఉంటుంది.
ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలా ఉండాలో ఆ సినిమా చూడొచ్చు, ఎలా ఉండకూడదో ఎలా ఉండాలో ఆ సినిమాలో చూడొచ్చండి మనము. నేను మాత్రం ఇటువంటి చూసినప్పుడల్లా ఓ జీవితం పట్ల అవగాహన ఉంటుంది. ఓ అమ్మో ఇలా అప్పులు చేస్తే ఎలా ఉంటుందా అని నాకు అనిపిస్తుంది. కానీ నా వంతుగా కష్టపడాలని నేను అనుకుంటున్నాను. అంటే నా హస్బెండ్ కష్టపడతారు, తనకు కూడా సహాయంగా నేను ఉండాలని. అంటే తన రెక్క ఒకటే కాదు కదా, నేను కూడా తనకి సహాయంగా నిల్చుంటే రేపొద్దున మా భవిష్యత్తు బాగుంటుంది అన్నది నా కోరిక. నా వంతుగా కష్టపడాలనుకుంటున్నాను. యూట్యూబ్లో వెళ్ళే వాళ్ళకి నేను ఒకటి చెప్తున్నానండి. యూట్యూబ్ అనే సముద్రం అందరికీ ఒకటే, ప్రతి ఒక్కరికి ఒకటే. యూట్యూబ్లో దిగాలన్న వాళ్ళందరికీ ఒకటేనండి. కొందరికి ఏమో యూట్యూబ్ సముద్రంలో చేపల్లా కనిపిస్తుంది, కొందరికి అలలు, ఇంకొందరికి స్నానాలు చేస్తారు. కానీ లోతుగా చూస్తే ముత్యాలు వజ్రాలు కనిపిస్తాయి. అవి చూస్తే అవి సాధించాలంటే కృషి పట్టుదల చాలా ముఖ్యం. కాబట్టి యూట్యూబ్ చేయాలన్న ప్రతి ఒక్కరికి కూడా రెవెన్యూ కోసం అనుకుంటాము. రెవెన్యూ రావాలో ఫస్ట్ రావాలనుకుంటాం, కానీ మనం ఎంత కష్టపడతామో అప్పుడే రెవెన్యూ అనేది వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కష్టపడండి, యూట్యూబ్లో సక్సెస్ అయితే వస్తుంది. నాకు తెలిసిన మాటలన్నీ నేను మీతో పంచుకున్నాను. కాబట్టి సమయాన్ని ఎప్పుడు వృధా చేయకండి. ఇప్పుడు చేద్దాం, తర్వాత చేద్దాంలే, ఇప్పుడు అయిపోయే పని ఇప్పుడే చేసుకోవాలి. ఆ తర్వాత చేద్దాంలే, ఏముంది, రేపు చేద్దాంలే, మాపు చేద్దాంలే అంటే ఆ పని వెనకబడిపోతుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఆ పని అలానే చేసుకోవాలి. 2025లో అయితే నాకు కలిసి వచ్చింది ఏమీ లేదు, అన్ని నష్టాలే తప్ప. ఇంకా 2026లో చూడాలి. లాభం అంటూ ఏమీ లేదు నాకు. అన్నీ ఒడిదొడుకులు, కష్టాలు, నష్టాలు ఇవే ఉన్నాయి నా జీవితంలో. 2026లో అన్న నేను సక్సెస్ అయ్యి, నేను అనుకున్నది యూట్యూబ్ ఛానల్ గ్రో అయ్యి అందులో సక్సెస్ అవ్వాలని నేను అనుకుంటున్నాను. ఇంకా నా జీవితంలోకి నా పాప అంటూ వచ్చింది. ఇంకా తన గురించి నేను ఇంకా ఆలోచించాలి. మా ఫ్యూచర్ బ్రైట్గా ఉండాలని ప్లీజ్ మీరందరూ మా కోసం మమ్మల్ని ఎంకరేజ్ చేసి మీ బ్లెస్సింగ్స్ మాతో ఉండాలని నేను కోరుకుంటున్నానండి. ప్లీజ్ నా ఛానల్ సపోర్ట్ చేస్తారని కూడా నేను అనుకుంటున్నాను. మొత్తం ఇదంతా తుడిచానండి. ఇది మార్నింగ్ కూడా చేయలేదు, మధ్యాహ్నం మాటలు. అప్పుడే పాప పడుకుంది, సర్లే ఇంకా భోజనం చేసి స్టార్ట్ చేస్తాను. ఈ ఎండ అంత అనిపించలేదులేండి, ఎందుకంటే మొక్కలు ఉన్నాయి కదా, నో ప్రాబ్లం, అంతగా ఏం లేదు ఎండ. కాబట్టి డబ్బును పొదుపు చేయడం, సమయాన్ని గుర్తించి సమయానికి తగ్గట్టు ఉండాలి మన మధ్యతరగతి కుటుంబాల్లో. ఎందుకంటే కాలం మళ్ళీ కలిసి రాదు మనకి, ఎప్పుడు ఎలా ఉంటామో కూడా తెలియదు. ఈ రోజులు బట్టి అయితే రోజుల పరిస్థితులు కూడా బాగుండట్లేదండి. అందుకే చెప్తున్నాను, ఎప్పుడైనా సరే స్ట్రాంగ్గా నిలబడండి. వాళ్ళు ఏమనుకుంటారు, ఒకవేళ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళు ఏమనుకుంటారు, వీళ్ళు ఏమనుకుంటారో ఏం పట్టించుకోకూడదు మీరు. ఒకవేళ స్టార్ట్ చేసామంటే దాని గురించే పట్టుదలగా కృషి పెట్టాలి. వాళ్ళు చూస్తున్నారు, వీళ్ళు చూస్తున్నారు, వాళ్ళ మాటలకి ఏం పట్టించుకోకూడదు. ఇంకోటి ఏంటంటే, నాకు యూట్యూబ్ పరంగా అయితే ఇదివరకు అంత కాలేదండి. నేను స్టార్ట్ చేసినప్పుడు, ఈ యూట్యూబ్ పెట్టినప్పుడు నాకు అంత సపోర్ట్ ఏం లేదు. కానీ ఇప్పుడే కొంచెం పర్వాలేదు, బెటరు. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాను, యూట్యూబ్ వల్ల ఇలా ఉంటుంది అలా ఉంటుందా అని చెప్పిన తర్వాత వాళ్ళు ఓకే అన్నారు. అంతే, అప్పుడే నేను ఇంకా కొంత ప్రశాంతంగా మనశ్శాంతిగా చేసుకుంటున్నాను వీడియోస్ గట్రా. లేకపోతే నాకు అంత సపోర్ట్ ఏం లేదండి. ఒకవేళ నేను వీడియో తీద్దామని బయటకు వెళ్ళినా సరే, ఈ అమ్మాయి ఏంటి, ఎందుకు అస్తమానం నీకు ఇంత పిచ్చి ఏంటి, ఫోన్ పిచ్చి ఏంటి అని అనేవారు. అందులో నేను కేవలం యూట్యూబ్ పోస్ట్ చేయడానికి మాత్రమే నా తాపత్రయం ఉండేది, ఇంకేమీ లేదు. కానీ ఆ విషయం మా వాళ్ళకి అర్థమయ్యేది కాదు. చాలా బాధపడే వాళ్ళు చాలామంది ఉంటారు. యూట్యూబ్లో సక్సెస్ అవ్వలేక, ఇంట్లో వాళ్ళ సపోర్ట్ లేక ఇలా స్ట్రగుల్ ఫీల్ అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకు కూడా ఈ వీడియో వర్తిస్తుందని అనుకుంటున్నాను. కాబట్టి ఎప్పుడైనా సరే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ అయితే ఖచ్చితంగా ఉండాలి. అలాగే వీడియోలు పోస్ట్ చేద్దామని తర్వాత పోస్ట్ చేద్దాం అలా అనుకోకండి. మీకు వీడియో ఇంట్రెస్ట్గా తీసి అందులో వాయిస్ బాగా ఇచ్చి మీరు వీడియో పోస్ట్ చేస్తే తప్పక వ్యూస్ వస్తాయి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. నేనైతే ఇది నమ్ముతున్నాను. సరేనండి, ఇంకా ఇదైతే క్లీన్ అయిపోయింది, మొత్తం చూపిస్తాను మీకు. అదిగోండి, నా వంతుగా అయితే నేను క్లీన్ చేస్తాను. అయితే అక్కడక్కడ మొక్కలు అయితే చిన్న చిన్న మొక్కలు ఉన్నాయి, ఆ మొక్కలు అయితే తీసేయాలి. ఇదైతే గోంగూర మొక్క, ఇంకా అలాగే ఉంచేసాను. దానికి విత్తనాలు ఉన్నాయండి, అవి
ఏంటి ఎండిపోయేదాకా అలాగే ఉంచేస్తాను. మళ్ళీ అవి తర్వాత పనికొస్తాయి కదా అని ఇంకా అలాగే ఉంచేస్తాను. అదైతే మొత్తం క్లీన్ చేస్తాను. ఈ సందు మొత్తం క్లీన్ అయిపోయింది. ఇంకా వేరే చోట ఉంది, బాత్రూమ్ పక్కన ఉంది కదండి, అక్కడ క్లీన్ చేయాలి. ఆ ప్రాసెస్ కూడా మీకు పెడతాను. అక్కడ మొక్క కూడా శుభ్రం చేయాలండి, మొక్కలు కూడా శుభ్రం చేయాలి. థ్యాంక్ యూ సో మచ్. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.